నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఈ విషయంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలవ్వాలి కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష రాహుల్ గాంధీ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి పురంధేశ్వరి ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరగాళ్లకు కాదు సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ కూడా పాల్గొన్నారు. ఈ రివ్యూలో మేజర్లీ ఒకటి ఎన్నికలైన మనకి జల్జీవన్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకు నీళ్ళు వస్తున్నాయి, సరిగ్గా జల్జీవన్ మిషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఇలాంటివన్నీ రివ్యూ చేస్తున్నప్పుడు ఒకటి మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే దీంట్లో ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జిల్లా జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ, జనరల్ రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావెల్ అక్కడ తీసినా కానీ, లేదంటే మట్టి తీసినా కానీ, ఇసుక లేదా ఖనిజంలో ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం దాంట్లో వెళ్ళాలి. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీదే, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన అనుభవాన్ని తీసుకొని అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు శాండ్ తీసుంటాం సార్. దాంట్లో అట్లీస్ట్ మనకి 250 సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్లు సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుకని తీసారు. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందనేది దానికి ఒక స్పష్టత లేదు. సో అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డ్ ఉన్నది. ఆఫ్ రికార్డ్ ఎంత చేశారని మనం చెప్పలేదు. సో అదొకటి దీని గురించి బయటికి కొంచెం బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటు పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు, ఉదాహరణకు పిఠాపురమే తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమ తాగునీటి సౌకర్యాలు దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు. దాంట్లో
సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రవాహం ఉంది. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఆఫ్ ఈ ఫండ్ రైజింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటి కొంచెం డీటెయిల్గా చేసుకుని దీనికి ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక 2 days నేను తయారు చేస్తాను. ఒక 40 గంటల్లో ఒక షణ్మోహన్ గారి మనకు నివేదిక ఇస్తుంది. అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ ఐలాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జలజీవాలని కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని మీద ఒక బలమైన ప్రజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఎంపీ శ్రీ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తాను. అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఎకో టూరిజం సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జలజీవన్ మిషన్లో రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని వారిని. ఇండియా కూటమి లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. లోక్సభలో నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుపట్టారు. 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంటులో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. హిందువులు అందరూ అసత్యాలు పలుకుతారని, వారు హింసకు పాల్పడతారని రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో అన్నారని పురంధేశ్వరి ఆరోపించారు. 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పనిచేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలు ఉన్నాయన్నారు. పోలీస్ వెహికల్ ముందు వెళ్తుంటే వెనుక ఉన్నవారు ముక్కు మూసుకోవలసిన పరిస్థితి ఉందని అన్నారు. లోపల పరిస్థితులు చూస్తే హృదయ విదారకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈసీజీ బ్లడ్ టెస్ట్ అంటే 76 టెస్టులకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే. అదే కనుక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ టెస్టులన్నీ చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు, మళ్ళీ వాళ్ళకి ఎస్కాట్, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్. అందులో మళ్ళీ ఏదైనా ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి. అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1 minute అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖైదీల ఆరోగ్యం పట్ల కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ లోపల హాస్పిటల్ ఉంది. ఎవరైతే కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది. మేడం, అంటే పక్క స్టేట్స్ నుంచి కూడా ఎక్కువగా బోర్డర్ ఏరియాస్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. బోర్డర్ ఏరియాస్తో జరిగినప్పుడు ఆ పక్క స్టేట్స్తో కూడా మీరు మాట్లాడాల్సి. నేను ఆల్రెడీ చర్యలకి లేదండి. యాక్చువల్గా మాకు సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. మన క్యాబినెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ నేను, మన ఎక్సైజ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్, ఈ 5గురితో ఒక సబ్ కమిటీ కూడా వేశారు. అది మోస్ట్ ప్రాబబ్లీ 4th మేము కూర్చుంటున్నాం. ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క చీఫ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం. అక్కడ 80% వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద, అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా, ఎందుకంటే
చాలా ఉన్నాయి ఇష్యూస్, చాలా ఉన్నాయి. తవ్వే కొద్దీ బయటపడతా అన్నట్టుగా ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలను కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, నేనేమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు పర్యటించాలి. అంతేకాకుండా వాళ్ళకి కాలికి బంధాలు వేసి పరిగెట్టండి అంటే ఎలా పరిగెట్టలేరు. సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్రైమ్ రేట్ తగ్గడానికి ఎలాగా, గాంజా తగ్గడానికి ఎలాగో ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్తో వర్కౌట్ అవ్వాలనే చెప్తున్నానండి. నేను యాక్చువల్గా నాకు తెలిసి ప్రిజన్ విజిట్ అన్నది సడన్గా అనుకున్నాను, నేను అనుకుని చెప్పాను డెఫినెట్గా రండి అన్నారు. రాజకీయ నేను డైరెక్ట్గా చెప్తున్నాను, విత్ ప్రెస్ చెప్తున్నా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది 3rd టైం ఆర్ 4th టైం చెప్పడం. గాంజా విషయంలో, డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి. వీలైతే వాళ్ళు ఇలా చెప్తారని మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడూ లేడు. క్లియర్. డెఫినెట్గానండి. ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, వాళ్ళది 3 ఎకరాల స్థలం, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి. ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు. ఎవడో సొమ్ముని తీసుకొచ్చి ఎవడో ఆక్యుపై చేసేసుకుంటాడు, ఎవడో ఎంజాయ్ చేసేస్తాడు, నాకు అర్థం కావట్లేదు. కష్టపడి సంపాదించుకున్నది నీది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం. అటువంటిది ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, అయితే వచ్చి ఆక్యుపైలు చేశారు, రికార్డ్స్ మార్చేశారు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందుకే ఇంత రివర్షన్ వచ్చింది గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీద. సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటి ఏదైనా ఉన్నాయనుకుంటే ఎంక్వైరీలు వేస్తాము. ఎంక్వైరీలు వేయడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకుంటాం. నేనే చెప్పాను, తూతూ మంత్రంగా ఏం జరగవండి, డెఫినెట్గా మంచిగానే జరుగుతాయి. అటువంటి ప్రాబ్లం ఏం రాదు. ఆర్లో ఒక స్టేషన్ కూడా తొందరగా బైండింగ్ ఉందండి, ఐరన్ బీరువాలు తయారు చేసేది, పెయింటింగ్, వీవింగ్, సపరేట్ ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల. యాక్చువల్గా కొత్త చట్టాలకి అమలు అవ్వడానికి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఇంటర్మ్గా వాళ్ళకి కూడా మళ్ళీ కోచింగ్స్ అన్నీ ఇస్తుంటాం. లీగల్గా ఈవెన్ దో ఆ యాక్ట్ మీద పబ్లిక్ అవేర్నెస్కి కూడా మేము చర్యలు తీసుకుంటాం. దిశా చట్టం ఎక్కడ ఉంది? మళ్ళీ దిశా చట్టం అని ఎక్కడ ఉంది? దిశా చట్టం అంటూ ఉంటే కొనసాగిస్తా. క్లియర్ చెప్తున్నా, దిశా చట్టం అంటూ చూపించండి, కొనసాగించేద్దాం. దిశా చట్టమే లేదు, కొనసాగించలేడు దాని మొహం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే, నేరగాళ్లకు కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం తమ ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సంబంధించి 27 4 వీలర్స్, 40 బైక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 4 వీలర్స్, 30 బైక్లను ప్రభుత్వం అందజేసింది. ఈ కొత్త వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎస్ఓటి ఇలాంటి వివిధ పోలీసులలో, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి, సమర్థవంతమైన నేరాలను నిర్మూలించే వ్యవస్థను మన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం ఆధునిక యుగం వైపు పరిగెడుతుంది. ఈ ఆధునిక యుగం వైపు పరిగెత్తే సందర్భంలో నేరగాళ్ల యొక్క ఆలోచన, ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో, నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము, ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు.
ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలని ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ అధికారులకు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావాల్సిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు, అధికారుల కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి 1930 ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము 31 కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా. ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి. ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా, ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీల్లేదు. గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం. ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేటివి. ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ను కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, చట్టాలను, నిబంధనలు వాటన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరంగా మర్డర్స్ని కానీ రేప్లను కానీ మేజర్ సమస్యల కింద చూసాను. ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది. డ్రగ్స్ మహమ్మారి, హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు, కానీ డ్రగ్స్ బానిసలు అయితే కుటుంబాలు, వ్యవస్థనే బలహీనతమైపోయి తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక. తనకు రాజ మర్యాదలు కావాలన్నట్టుగా ఏపీ మంత్రి భార్య వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. రాయచోటిలో పోలీసులు తనకు ఎస్కార్ట్గా రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రుబాబుగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె తమకు వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు నివ్వెరపోయారు. నిస్సహాయ స్థితిలో ఆమెకి వారంతా సలాం చేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాం. ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్లో క్యాన్వల్ స్టార్ట్ చేయండి. మరి తెల్లవారుదా ఏ టైంకి ఏం కాన్ఫిడెన్స్? సిఐకి లేని కాన్ఫిడెన్స్ ఏమి ఉందా? వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి
డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాం ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా అదో మీ వెహికల్లో క్యాన్వల్ స్టార్ట్ చేయండి మరి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతమైందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పెడమల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పదే పదే చెబుతున్నా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జల్లటం కోసం పెన్షన్ పంపిణీ చేయడం సాధ్యం కాదు, వాలంటీర్లు లేకపోతే అని వాదించి కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణభూతమైంది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పినా కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కూడా పదే పదే చెప్పిన సచివాలయం ఉద్యోగస్తులు ఇతర ఉద్యోగస్తుల్ని పెట్టుకుని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయొచ్చని చెప్పినా కూడా అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం కొడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి సమర్థ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయ స్టాఫ్ కేవలం 1,30,000 మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.